నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. కోరుకొండ మండలం దోసకాయపల్లి గ్రామంలో కత్తి సోమరాజు ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు దళిత నాయకులు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పల్లివేళ్ల ప్రసాద్, తాతపూడి చిట్టుబాబు, వ్యామగిరి నాగరాజు, ముప్పిడి సూరిబాబు, కత్తిసీను తదితర నాయకులు పాల్గొని విద్యార్థులందరూ బాగా చదువుకోవాలని, జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. జ్యోతిరావు పూలే గారు పుట్టినరోజు శుభ సందర్భంగా దోసకాయపల్లి గ్రామంలో పూలమాలలు వేసి అందరూ కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగనే మన భారతదేశ అట్టడుగు వర్గాలను ప్రధానంగా బడుగు బలహీన వర్గాలనే చదువులో ముందంజు వేయాలని జ్యోతిరావు పూలే గారు ఎంతో కృషి చేశారు. అలాగే కాకుండా జ్యోతిరావు పూలే గారు వారు భార్య గారిని కూడా మొట్టమొదట మన భారతదేశంలోనే మొట్టమొదట టీచర్గా ఘనత సాధించిన వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు భార్య. అలాగనే మనం ప్రతి ఒక్కరు కూడా వారిని ఆలోచన విధానంతో మనం అందరం కూడా బాగా తల్లిదండ్రులుగా పిల్లల్ని చదివించాలి. జ్యోతిరావు పూలే గారు అనగా మన ఈ నెలలో మన మహనీయులు పుట్టినరోజు 5వ తారీఖు బాబు జగజ్జీవన్ రావుది, 11వ తారీఖు జ్యోతిరావు పూలే గారిది, మన 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది. కానీ మేము దేవుళ్ళు ఎలాగుంటారో మాకు తెలీదు, కానీ వీళ్ళు మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు ఎలాగంటే మహనీయులు చదువు కానించి రాజ్యాంగం కానించి ప్రతి ఒక్కరు కూడా ఈ ముగ్గురు మహనీయులు కూడా మాకు ఎంతో మార్గదర్శి. మేము ప్రతి ఒక్కరం కూడా జ్యోతిరావు పూలే గారికి ఇలా పుట్టినరోజులు మరి ప్రతి ఒక్కరం కూడా చేసుకొని మన పిల్లలకి చదువు గురించి ఈరోజు పుట్టినరోజు అంటే పిల్లలకి ఎలా చెప్పాలంటే జ్యోతిరావు పూలే గారే మన బడుగు బలహీన వర్గాలకే అక్షర జ్ఞానం నేర్పించారని మనం ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో చేయాలి. మనం అందరం కూడా కలిసిమెట్టుగా మన అందరూ కూడా సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు.